లోకేష్ బాబు స్థాయికి నువ్వెంత అని అంటున్నా నేను. లోకేష్ బాబుని ఏమంటావు నువ్వు? ఏం మాట్లాడతావు? లోకేష్ బాబుని నీ బతుక్కి అన్నావు. అప్పుడు నా కోపం వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కాదు. ఒకటన్నా నిజం ఉండాలా. నీకు ఇప్పుడు 53 కోట్ల రూపాయలు విజిలెన్స్ మళ్ళీ నీకు రుస్తుమ్ మైన్లు కాకుండా ఇల్లీగల్గా నువ్వు ఎత్తినావని విజిలెన్స్ 53 కోట్ల రూపాయలకి నోటీస్ ఇచ్చింది. అది కూడా స్టే తెచ్చుకున్నావు. ఎన్ని స్టేలు తెచ్చుకుంటావు? ఒక్క కేసు హీరింగ్ స్టార్ట్ కాల. ఒక్క కేసు ఒక దాంట్లో రిమాండ్ రిపోర్ట్స్ పోతాయి, ఒక దాంట్లో ఒరిజినల్ ఫైల్ కనపడదు. ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా? మనం ఎప్పుడు చూడలే. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి దరిద్రపు రాజకీయం చేసే నాయకుడిని మనం చూడలే. ఫస్ట్ టైం. ఇప్పటికే నవ్వులు పాలైనాం. నేను గురించి మేము అసలు పట్టించుకోవడం కూడా లేదు, వదిలేసాం. సరేపల్లి కాన్స్టిట్యున్సీని గబ్బు పట్టించావు. ఉండే పేదోళ్ళ ఇళ్ల స్థలాలు, వాటిల్లో చేసిన మోసాలు. ఆ కనుపూర్లో 4 ఎకరాలు కొంటే 30 లక్షలకి ఎంతోనంట. అది 5 లక్షలు కూడా చేయదంటే, చెరువు కిందంట, మునిగిపోద్దంట, ఊరికి 2 కిలోమీటర్ల దూరం అంట. ఒక్కరా ఇళ్ల స్థలం తీసుకునేవాళ్ళు లేరు. ఎవరన్నా ఇళ్లలో చేరారా? ఆ స్థలం ఆక్యుపై చేశారా? ఇటువంటి దరిద్ర పనులన్నీ నువ్వు చేసి పెట్టి మమ్మల్ని గురించి శనగలు అమ్ముకున్నావు, బెల్లం అమ్ముకున్నావు. కర్మ ఇదంతా. ఇటువంటి కేసు నాకు దొరికాడు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే నాకు ఒక్కడికే దొరికాడు. అది లోకేష్ బాబు రాజీనామా చేసేదాకా ఈయన వదిలి ఈయన కాక్రోచ్ CJP లీడర్. ఈయన CJP లీడరా? లోకేష్ బాబు పర్ఫెక్ట్గా ఒక బ్రాండ్ వేసుకున్నాడు. పసి వయసులో ఒక బ్రాండ్ వేసుకున్నాడు. IT మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇతర దేశాల్లో పెద్ద కంపెనీలతో, పెద్ద రాజకీయంగా ఉండే పొజిషన్లో ఉండే వాళ్ళతో సమావేశాలు పెట్టి లక్షల కోట్ల పెట్టుబడి తెస్తున్నాడు. ఎడ్యుకేషన్లో సిస్టమ్ నేను హాస్టల్స్కి పోతే ఆ హాస్టల్లో వాళ్ళకి బ్లాంకెట్స్ అవన్నీ ఇచ్చినవి చూస్తే చాలా సంతోషం వేసింది. అవన్నీ ఈయన వచ్చిన తర్వాత మోడల్ స్కూల్ సిస్టమ్ తెచ్చాడు. ఇప్పుడు మనకి సరేపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ తెచ్చుకున్నా నేను. సరేపల్లి మా వైస్ ఛాన్సలరు రిజిస్ట్రార్ రిక్వెస్ట్ చేశారు, సార్ అంతకుముందు ఉండింది అది ఎందుకునో మధ్యలో ఆపేశారు ఇంజనీరింగ్ కాలేజీ, ఇప్పుడు మళ్ళీ తెప్పించండి సార్ అంటే లోకేష్ బాబుని అప్రోచ్ అయితే ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇప్పుడు అక్కడ BC రెసిడెన్షియల్ స్కూల్ గొలగమూడిలో జూనియర్ కాలేజ్ తెచ్చాము. అది పాపం సవిత్ గారు, మంత్రి గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు హెల్ప్ చేశారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక జూనియర్ కాలేజ్ 2 తెచ్చాం ఇప్పుడు జస్ట్ ఈ 1 మంత్లో. అటువంటి వాటి గురించి మాట్లాడవు. 2019 బిఫోర్ 19 భోగాపురం ఎయిర్పోర్ట్కి మొత్తం యాక్షన్ ప్లాన్ అంతా తయారైంది చంద్రబాబు నాయుడు టైంలో. నువ్వు వచ్చి దాన్ని కనీసం 50% కాదు కదా 40% కూడా చేయలేకపోయినావు, 25% కూడా చేయలేకపోయినావు, వాడికి ఆగిపోయినావు. నీకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వే చెప్పావు ఎర్ర బస్సు రాని దగ్గరికి విమానాశ్రయం ఎందుకని నువ్వే కూసావు. జగన్మోహన్ రెడ్డే కూసినాడు. ఇప్పుడు నాది బ్రాండ్ అంటున్నాడు. అన్ని బ్రాండ్లు ఆయనే కదా. ఏ పరిశ్రమలు తరిమేసింది మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ అదాని కృష్ణపట్నం పోర్టు, ఈ కాకాని టోల్గేట్ వల్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పోయింది. అమర్ రాజా 2వ ఫ్యాక్టరీ పోయింది. ఇంకొక 3 పరిశ్రమలను తరిమేశావు నువ్వు నీ టైంలో. మా టైంలో పరిశ్రమలు 30-40 పరిశ్రమలు వస్తున్నాయి. నీకు మాకు తేడాది.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.